హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికీ కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. రేపు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. తెల్లవారితే అంజలి పెళ్లి అనగా, ఆ రోజు రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. ఎట్టకేలకి అంజలికి ఓ మంచి సంబంధం దొరికిందనే సంతోషం ఒకవైపు, మరోవైపు అంజలి మాకు దూరంగా వెళ్ళిపోతుందనే బాధ. అంజలి నా కడుపున పుట్టకపోయినా నా కన్న కూతురు కంటే ఎక్కువైపోయింది. ఆడపిల్లన్నాక పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళక తప్పదు కదా అని నా మనసుకు నేనే సర్ది చెప్పుకున్నాను. ఏదైతేనేం ఆ భగవంతుడి దయ వల్ల అంజలి పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగితే నాకంతే చాలు అనే ఆలోచనతో ఎప్పటికో కన్నట్టుకుంది. అలా నిద్ర పట్టిందో లేదో సన్నాయి చప్పుడుతో మొదలైన పెళ్లి హడావుడికి మెలుకు వచ్చింది. అంజలికి పెళ్లి పెట్టుకున్నప్పటి నుంచి ప్రతి పని నా చేతుల మీదుగానే జరిపిస్తున్నాను. తెల్లారేసరికల్లా ఇల్లంతా బంధువుల కోలాహలం, పచ్చని తోరణాలతో సందడిగా మారింది. పెళ్లి ఏర్పాట్లు భలే చేశారే అనుకుంటున్న ఎవరో బంధువుల మాటలు నా చేను పట్టడంతో సంతోషంగా అనిపించింది. మరి కాసేపటికి, అవును, ప్రియంవదకి ఒకతే అమ్మాయి, శైలు అని తెలుసు. మరి ఈ అంజలి ఎక్కడిచొచ్చింది అనే సందేహం వ్యక్తం చేస్తున్న వాళ్ళకి మరెవరో, నీకు తెలీదా వదినా? అంజలి ప్రియంవద ఇంట్లో పనమ్మాయి. తన ఇంట్లో పనిచేసే అమ్మాయికే ప్రియంవద ఇంత ఘనంగా పెళ్లి జరిపిస్తుందంటే, ఇక తన కూతురు శైలు పెళ్లి ఇంకెంత ఘనంగా జరిపిస్తుందో అనే మాటలు విని వెంటనే వాళ్ళకి చెప్పాలనిపించింది. మీకెలా చెప్పాలి? అంజలి కూడా మా కూతురు లాంటిదేనని అనుకున్నాను. బంధువులను పలకరిస్తూ ఏదో పని మీద గుమ్మంపేటకు వెళ్ళాను. ఇంటి ముందు ఓ పక్కగా అంజలి వెడ్స్ ఆదిత్య అని రాసిన ఫ్లెక్స్‌ని చూసి, అంజలి వెడ్స్ ఆదిత్య పేర్లు భలే బాగున్నాయి కదా! వాళ్ళ పెళ్ళిలాగానే పెళ్లి తర్వాత వాళ్ళ జీవితం కూడా బాగుండాలని మనసులోనే ఆ దేవుణ్ణి వేడుకున్నాను. వేద మంత్రాలు, బంధుమిత్రుల ఆశీర్వాదాల నడుమ అంజలి పెళ్లి తంతు ముగిసి అత్తారింటికి వెళ్ళిపోయింది. ఇంతకాలంగా నా భుజాల మీద ఉన్న ఏదో పెద్ద బాధ్యత తీరిపెట్టి అనిపించి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. ఇంతకీ అంజలి ఎవరో, తనకి నాకు మధ్య ఉన్న సంబంధం ఏంటో మీకు చెప్పలేదు కదూ. సరిగ్గా 18 సంవత్సరాల క్రితం ఓ రోజు ఉదయం నిద్రలేస్తూనే పాల ప్యాకెట్స్ కోసం ఇంటి ముందున్న గేట్ దాకా వెళ్ళాను. అప్పటికే పాల ప్యాకెట్స్ రావడంతో బ్యాగ్ నుంచి పాల ప్యాకెట్స్ తీసుకుని రాబోతుంటే ఎవరో ఏడుస్తున్న శబ్దం వినపడింది. అప్పటికింకా పూర్తిగా తెల్లవారనే లేదు. అంతా చీకటి చీకటిగా ఉండటంతో సరిగా కనిపించలేదు. ఎవరా అని ఇంకాస్త ముందుకెళ్ళి చూశాను. గేటు పక్కకి ఓ చిన్న పాప కూర్చుని ఏడుస్తుంది. తన ఎదురుగా ఓ ముసలావిడ పడుకునుంది. అంతకుముందెప్పుడు వాళ్ళని చూసినట్లేదు. ఒకవేళట భిక్షాటన చేసుకునే వాళ్ళ అనే అనుమానం వచ్చినా వాళ్ళని చూస్తుంటే అలా కనిపించలేదు. ఎవరై ఉంటారా వీళ్ళనుకుని, ఎవరు పాప, ఎందుకు ఏడుస్తున్నావు, ఆ పెద్దావిడెవరు అడిగాను. అందుకు ఆ అమ్మాయి, మా నానమ్మ, ఎంత లేపినా లేవడం లేదండి అని చెప్పుకుంటూ ఏడుస్తుంది. అయ్యో, ఒంట్లో ఏమైనా బాగాలేదేమో అని ఆ ముసలావిడ నుదుటి మీద చేయి వేసి చూశాను. చల్లగా తగిలింది. నాకెందుకో అనుమానంగా అనిపించి అసలు ఆవిడ శ్వాస తీసుకుంటుందో లేదని గమనించాను. శ్వాస తీసుకోవడం లేదు. మీ నాన్నమ్మకి అసలు ఏమైందమ్మా, మీరు ఎక్కడుంటారు, ఇక్కడి దాకా ఎలా వచ్చారు అడిగాను. మాది పక్కూరు. నానమ్మకి వారం రోజులుగా ఆరోగ్యం బాగుంటం లేదు. బాగా జ్వరంగా ఉంటే నిన్న రాత్రి ఇక్కడి దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చూపించుకోవడానికి వచ్చాం. మా ఊరికి బయలుదేరదామనుకుని అప్పటికే బాగా చీకటి అవడంతో రాత్రంతా ఇక్కడే పడుకున్నాం. నాకు మెలకు వచ్చి నానమ్మని లేపపోతే ఇంతకీ లేవటం లేదని ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ చెప్పింది. మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమైనా తెలుసా అడిగాను. అమ్మ నాన్న లేరు, నా చిన్నప్పుడే చనిపోయారంది. మరి మీ బంధువుల అడ్రస్ ఏదైనా తెలుసా అడిగాను. అందుకు ఆ అమ్మాయి లేదు అన్నట్లుగా తలాడించింది. పాపను ఓదార్చి ఇప్పుడే వస్తా అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి గబగబా విషయం నా భర్త అత్తామామలతో చెప్పాను. అలా ఎలా జరిగింది, పోయిపోయి ఆ ముసలావిడ ప్రాణాలు మన ఇంటి ముందే పోవాలంటూ విసుకుంది మా అత్తగారు. అప్పుడే నిద్రలేచిన వాళ్ళకి ఆ వార్త కాస్త ఇబ్బందిగా అనిపించిందేమో. త్వరగా ఏదో ఒకటి చేయండి, పాపం చిన్నపిల్ల,
వాళ్ళ నాన్నమ్మకి ఏమైందో ఏమన్న భయంతో ఆగకుండా ఏడుస్తూనే ఉంది. ఆ అమ్మాయిని చూస్తే బాధేస్తుంది. తనకి అమ్మాయిలు కూడా లేరట. బంధువులు ఎవరి అడ్రస్ కూడా తెలియదంటుందని చెప్పాను. సరే, నువ్వు ముందు కంగారు పడకుండా కూర్చో. పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఫోన్ చేస్తే వాళ్ళే వస్తారని నా భర్త రఘు పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి పరిస్థితిని వివరించాడు. ఓ 10 నిమిషాల్లో అంబులెన్స్, ఆ తర్వాత పోలీసులు వచ్చారు. ఆ ముసలావిడ బాడీని అంబులెన్స్లో ఎక్కించారు. పాపను పోలీస్ జీప్లో కూర్చోమని ఆయన ఓ వివరాలు ఫోన్ నెంబర్ అడిగి రాసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పటికే మా ఇంటి ముందంతా ఆ వీధిలో ఉండే వాళ్ళతో నిండిపోయింది. రఘుని అడిగా, ఆ పాపని ఎందుకు వేరేగా పోలీస్ జీప్లో తీసుకువెళ్ళటం? వాళ్ళ నానమ్మతో తీసుకెళ్ళొచ్చు కదా అని. నా ప్రశ్నకి రఘు, ఆ ముసలావిడికి పోస్ట్ మార్టం పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పటిదాకా పాప ఒకతో ఎక్కడ ఉంటుంది, అందుకే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారేమో అన్నాడు రఘు. ఇప్పుడు ఆ పాప పరిస్థితి ఏంటి? తనకి ఉన్న ఒక తోడు కూడా పోయిందన్నాను. దానికి ఎవరం మాత్రం ఏం చేయగలం? పాపని ఏదైనా అనాథాశ్రమంలో చేర్పిస్తారు కావచ్చు. పోనీలే, అక్కడైనా పాపకి భోజనం వసతి ఇంకా చదువుకునే అవకాశం కూడా ఉంటుంది. సరే, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. త్వరగా స్నానానికి వేణీళ్ళు పెట్టంటూ రఘు లోపలికి వెళ్ళిపోయాడు. ఓ అరగంట తర్వాత ఆయన రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అత్తయ్య మావయ్య గుడికని చెప్పి వెళ్ళారు. ఖాళీగానే ఉన్నాను కదా అని పేపర్ తిరిగేసే పనిలో పడ్డాను. పేపర్ తిరిగేస్తున్న మాటే కానీ నా ఆలోచన అంతా ఆ అమ్మాయి గురించే. పాపం ఇప్పుడు ఎక్కడుందో, ఏం చేస్తుందో, తినడానికి ఏదైనా పెట్టారో లేదో, వాళ్ళ నాన్నమ్మ ఇక లేదనే విషయం తెలిసి తను ఎంతలా ఏడుస్తుందో. అంత చిన్న వయసులోనే ఆ పాప ఎవరూ లేని ఒంటరిదైపోయింది. తనకి ఏదైనా కావాల్సి వస్తే ఎవరిని అడుగుతుంది? పాపం నిండా 10 ఏళ్ళు కూడా లేదు. అప్పుడే ఇన్ని కష్టాలు భగవంతుడా! ఏంటయ్యా ఇది? ఆ పాపకి ఏదో ఒక దారి చూపించు తండ్రి అని మనసులో వేడుకున్నాను. అలా రోజంతా గడిచి రాత్రి పూజలు ముగిసి పడుకున్నాక ఇంతకీ నాకు నిద్ర రాలేదు. పదే పదే ఉదయం ఆ అమ్మాయి ఇంటి ముందు కూర్చుని వాళ్ళు అందులో తలపెట్టుకుని ఏడ్చిన దృశ్యమే గుర్తొస్తుంది. ఎంత మర్చిపోదామని ప్రయత్నించినా నాకు ఆ అమ్మాయి గుర్తొస్తుంది. ఇక మీద తన భవిష్యత్ ఎలా అనే ప్రశ్న నాకెందుకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. రఘు అన్నట్లు వాళ్ళు తనని ఏదైనా అనాథాశ్రమం చేర్పించుంటారా? అక్కడ తను సంతోషంగా ఉంటుందా? ఇలా రకరకాల ఆలోచనలతో నా మనసంతా గందరగోళంగా మారింది. రోజు ఎంతో మందిని చూస్తుంటాం. అలాంటిది ఏ సంబంధం లేని ఆ అమ్మాయి గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నాను? పాపం, తల్లిదండ్రులు లేని ఆడపిల్ల ఒంటరిగా ఎలా బ్రతుకుతుంది? అవును, ఆ అమ్మాయికి మా ఇంట్లోనే ఆశ్రయం కల్పిస్తే ఒకరి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా! కానీ అందుకు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పించడం ఎలా అని అప్పటికి రఘు ఇంకా నిద్రపోయినట్టు చెప్పేసరికి రఘునడిగా, ఆ అమ్మాయి బాధ్యత మనమే తీసుకుంటే ఎలా ఉంటుంది అని. అందుకు రఘు, నీకేమైనా మతిపోయిన ప్రేమదా? ఆ అమ్మాయిని మన ఇంట్లో పెట్టుకోవడం ఏంటి అన్నాడు. ఏమవుతుందండి, మనకున్న దాంట్లో ఒకరికి సహాయం చేసిన వాళ్ళం అవుతాం కదా అన్నాను. వద్దు ప్రియమదా, ముందు ముందు చాలా సమస్యలు వస్తాయి. అయినా అందుకు అమ్మా నాన్న ఒప్పుకుంటారో లేదో అన్నాడు రఘు. ముందు మీరు సరే అంటే అత్తయ్య మావయ్యని ఒప్పించే బాధ్యత నాది అన్నాను. వెంటనే సరే అంటానికి అదేమి మామూలు విషయం కాదు. ఆలోచించడానికి సమయం పడుతుంది అన్నాడు రఘు. అలా 2 రోజులు గడిచాయి. ఈ 2 రోజులలో రఘుని కనీసం ఓ 20 సార్లైనా అడిగా ఉంటాను. ఏమైంది? ఏం ఆలోచించారని. ఎట్టకేలకి రఘు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అత్తయ్య మావయ్యని ఒప్పించాను. ముందా పాపని ఇంటికి తీసుకురావడానికి అత్తయ్య నిరాకరించినా, ఆ తర్వాత నాకు సహాయంగా ఉంటుందని ఒప్పుకుంది. అంటే అత్తయ్య తనతో పనులు చేయించుకోవడానికి ఒప్పుకుందా అని అనుమానం వచ్చినా, ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకున్నారు కదా! ఆ తర్వాత ఎలాగో నచ్చ చెప్పొచ్చులే అనుకున్నాను. అలా అమ్మాయి మా ఇంట్లోకొచ్చింది. తనే అంజలి. ఇంట్లో వాళ్ళని ఒప్పించి అంజలిని స్కూల్లో చేర్పించాను. అప్పటికి నాకింకా పిల్లలు లేరు. పెళ్ళై 3 సంవత్సరాలైంది. అంజలిని చూసుకోవటం నా బాధ్యతగా భావించేదాన్ని. అలా 2 సంవత్సరాలు గడిచాక నాకు పాప పుట్టింది. తనకి సంవత్సరం వయసొచ్చేసరికి అంజలికి 11 సంవత్సరాలు. అంజలి స్కూల్ నుంచి వచ్చాక అత్తయ్య తనతో చిన్న చిన్న పనులను చేయించుకోవడం తప్పితే ఆ అంజలి విషయంలో నాకు ఇంకే బాధ లేదు. అలా మరో 2 సంవత్సరాలు గడిచాక ఉన్నట్టుండో రోజు రఘు ఆఫీస్ తరపున
నాకు అమెరికాకి వెళ్ళే ఆఫర్ వచ్చింది ప్రేమద. దాదాపు 5 సంవత్సరాలు అక్కడే ఉండాలి. ఏమంటావు? అడిగాడు. అంటే ఈ 5 సంవత్సరాలు నేను మీకు దూరంగా ఉండాలా? అడిగాను. ఉండలంటే చెప్పు. ఈ అవకాశాన్ని మరొకరికి ఇవ్వమని చెప్తాను మా ఆఫీస్ వాళ్ళతో అన్నాడు. అదేంటండి? మీ ఆఫీస్‌లో అంతమంది ఉన్నా అమెరికాకి వెళ్ళే అవకాశం మీకు మాత్రమే వచ్చింది కదా! అన్నాను. అవును. నేను తిరిగి ఇండియాకొచ్చాక ఆఫీస్‌లో నా పొజిషనే మారిపోతుంది అన్నాడు రఘు. మరంత మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకోవటం? అన్నాను. ఇందాకే అన్నావు కదా! 5 సంవత్సరాలు మీకు దూరంగా ఉండాలని. అందుకే అలా అన్నాను అన్నాడు రఘు. మీరు మాత్రం పాపని నన్ను చూడకుండా ఉంటారా? అడిగాను. తప్పదు అన్నాడు రఘు. ఫ్యామిలీతో కలిసి వెళ్ళే అవకాశం ఉండదా? అడిగాను. అందుకు రఘు, ఉంటుంది. నీకు పాపకి వీసాకి అప్లై చేయాల్సి ఉంటుంది. సరేలే, మా ఆఫీస్‌లో కనుక్కుంటాను. ఆ తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలని అన్నాడు. ఆ తర్వాత ఫ్యామిలీతో వెళ్ళటానికి రఘు ఆఫీస్‌లో ఒప్పుకోవటం, నాకు పాపకి వీసా పనులు చకచకా పూర్తి కావటం, మరో 15 రోజుల్లో అమెరికా ప్రయాణమనగా అప్పుడొచ్చింది ఆలోచన. రఘుకి దూరంగా ఉండడం మాత్రమే ఆలోచించాను కానీ, అంజలి గురించి ఆలోచించలేదే. నేను కూడా రఘుతో పాటు అమెరికాకి వెళ్ళిపోతే, మరి అంజలి పరిస్థితి ఏంటి? అత్తయ్య తనని ఇబ్బందిగా అనుకుంటుందా? అని ఆలోచించి రఘునడిగాను. నేను మీతో అమెరికాకొస్తే మరి అంజలి పరిస్థితి ఏంటి? అని. అమ్మ, నాన్న ఉన్నారు కదా! తనకి ఏ ఇబ్బంది ఉండదు. నువ్వేం కంగారు పడకు అని చెప్పాడు. అత్తయ్య, మావయ్య కూడా అదే అనటంతో అంజలికి అన్ని జాగ్రత్తలు చెప్పి, ఏదైనా కావాలంటే అత్తయ్యని అడగటానికి మొహమాట పడుతుందో ఏమోనని తనకి కావాల్సినవన్నీ కొనిచ్చి, చేతిలో కొంత డబ్బు పెట్టాను. తన నానమ్మ తర్వాత అన్నీ మేమే అయి చూసుకుంటున్న అంజలికి మేము అమెరికాకి వెళ్తున్న విషయం తెలిసి కంటతడి పెట్టుకుంది. త్వరగా తిరిగి వచ్చేస్తాం ధైర్యం చెప్పి అమెరికాకి వెళ్ళిపోయాం. అంజలితో ఫోన్‌లో తరచుగా మాట్లాడుతుండేదాన్ని. అత్తయ్య, మావయ్య తనని బాగా చూసుకుంటారని చెప్పేది. అప్పటికే అంజలి డిగ్రీ చదువుతుంది. అలా 3 సంవత్సరాలు గడిచాయి. కొన్ని రోజులుగా అత్తయ్య ఒంట్లో నీరసంగా ఉంటుందని హాస్పిటల్‌లో చూపించుకుంటే పరీక్షల్లో క్యాన్సర్ అని తేలిందని తెలిసింది. అత్తయ్యకి క్యాన్సర్ అని తెలిసి నేను, ఆయన భయపడిపోయాం. వెంటనే ఇండియాకి బయలుదేరి వచ్చేస్తామంటే మరీ అంత భయపడాల్సిన అవసరం లేదని, క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్‌లో ఉందని, మందులతో నయం అవుతుందని చెప్పారని చెప్పాడు మావయ్య. అత్తయ్య కూడా ధైర్యంగా ఉండడంతో డాక్టర్‌తో మాట్లాడాం. అత్తయ్యని ట్రీట్ చేసిన డాక్టర్ రఘు స్నేహితుడి తమ్ముడు ఆదిత్య. మరేం కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పడంతో అమెరికాలోనే ఉండిపోయాం. అత్తయ్య ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి రోజూ ఫోన్ చేసి మాట్లాడేదాన్ని. అంజలి అత్తయ్యకు చాలా సహాయంగా ఉంటుందని, తనకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటుందని చెప్పింది అత్తయ్య. అంజలి కాలేజీకి వెళ్ళే అమ్మాయి కదా! మీకు సహాయంగా ఉండటానికి వేరే ఇంకేమైనా చూడమని చెప్పలేకపోయారా మావయ్యకి? అని అంటే, నేను కూడా అదే చెప్పానమ్మా. నాకేం పర్వాలేదు. నా పని నేను చేసుకోగలను. కానీ అంజలి వింటలేదు. నన్ను చూసుకుంటూ అప్పుడప్పుడు కాలేజీకి కూడా సరిగ్గా వెళ్ళటం లేదు అని చెప్పింది అత్తయ్య. అదే విషయం అంజలిని అడిగితే, పర్వాలేదమ్మా, కొన్ని రోజులే కదా! అని నాకే సర్ది చెప్పింది. అలా 2 సంవత్సరాలు గడిచి రఘు అమెరికాకొచ్చిన పని పూర్తి కావడంతో మేము తిరిగి ఇండియాకొచ్చేసాం. ఈ 2 నెలల్లో అత్తయ్య పూర్తిగా కోలుకుంది. దానంతటికీ కారణం అంజలినే. వేళకి ఏం పెట్టాలో, ఏ మందులు వేయాలో అన్నీ తనే అందిస్తూ నన్ను దగ్గరుండి చూసుకుంది. అంజలి లేకుంటే నా ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండేదో ఏమో అన్న అత్తయ్య మాటలు విన్న నాకు అంజలి అత్తయ్యకి ఎంత సహాయం చేసిందో అర్థమైంది. అలా అంజలి మా ఇంట్లో వాళ్ళందరికీ మరింత దగ్గరైంది. అలా మరో 3 సంవత్సరాలు గడిచి అంజలిది పీజీ కూడా పూర్తయింది. ఇంకా ఎన్నాలని అంజలిని ఇలాగే మా ఇంట్లో పెట్టుకుంటాం? ఎప్పటికైనా తనకి పెళ్లి చేసుకుని మరొకరి ఇంటికి వెళ్ళాల్సిందే కదా అనుకుని తెలిసిన వాళ్ళకి చెప్పి అంజలికి సంబంధాలు చూడమన్నాం. అంజలి చాలా అందంగా ఉంటుంది. దానికి తోడు మంచి చదువు, పెద్దలంటే గౌరవం. కానీ అంజలికి మేము తప్ప ఎవరూ లేరు. కనీసం వాళ్ళ కులం, గోత్రం ఏంటో కూడా ఎవరికీ తెలీదు. ఆ విషయంలోనే అప్పుడప్పుడు నాకు కాస్త భయంగా అనిపించేది. అంజలి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారో లేదోనని. కానీ
అంజలికి సంబంధాలు చూడటం మొదలుపెట్టిన నెల రోజుల్లోనే మేమెవ్వరం ఊహించని విధంగా ఓ మంచి సంబంధం వచ్చింది. తనెవరో కాదు, అత్తని ట్రీట్ చేసిన డాక్టర్ ఆదిత్య. రఘు ఫ్రెండ్‌కి తమ్ముడు కూడా. అత్తని హాస్పిటల్‌కి తీసుకెళ్ళినప్పుడు అంజలిని చూసి ఇష్టపడ్డాడట. అంజలికి సంబంధాలు చూస్తున్న విషయం తెలిసి ఆదిత్య తన తల్లిదండ్రులతో వచ్చి మాతో మాట్లాడాడు. ఆ సంబంధాన్ని కాదనడానికి మాకే కారణాలు కనిపించలేదు. మేము స్వయంగా వెతికినా అంజలికి అంత మంచి సంబంధం తేలేమేమో అనుకుని అందుకు అంజలి కూడా ఒప్పుకోవడంతో నా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఆ రోజు అంజలికి మీదట అనాథ ఆశ్రమంలోనే ఉండాలనే విషయం నాకు చాలా బాధను కలిగించింది. తల్లిదండ్రులను చివరికి నానమ్మని కూడా కోల్పోయి తన జీవితాంతం అలా ఒంటరిగా బాధపడాల్సిందేనా అనుకుని నా కుటుంబ సభ్యులను ఒప్పించి అంజలి బాధ్యత తీసుకుని నేను ఈరోజు దాన్ని సక్రమంగా నిర్వహించగలను తృప్తితో ఉన్నాను. అనుకున్న దానికన్నా అంజలి పెళ్లి ఆదిత్యతో ఘనంగా జరిపించాం. మరో నెల రోజుల్లో అంజలి వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోతున్నారు. అంజలికి పెళ్లి చేసి అత్తాంటికి పంపించే రోజు 18 సంవత్సరాల క్రితం ఇంటి గేటు ముందు కూర్చుని ఇచ్చిన అంజలి గుర్తొచ్చింది. తన జీవితం ఎన్ని మలుపులు తిరిగింది. బహుశా భగవంతుడి లీల అంటే ఇదేనేమో అనుకున్నాను. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.